వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు కిరీటి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిషన్ నగర్ గ్రామం. మనం ఇప్పుడు కిషన్ నగర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం. ఆ ఊరి సర్పంచ్తో మాట్లాడుతున్నాం ముఖాముఖి. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన ఏం చేసిండు, మళ్ళీ గెలిస్తే ఏం చేయబోతున్నాడు అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, మాట్లాడండి. సార్ మీ పేరు? నా పేరు నాగభూషణం అండి. నేను 2019 జనవరి 21 తారీఖు నాడు సర్పంచ్గా గెలవడం జరిగింది. ఫిబ్రవరి 2, 2019లో నేను ప్రమాణ స్వీకారం చేశాను. అప్పుడు ఇండిపెండెంట్గా సర్పంచ్గా గెలవడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామము అభివృద్ధి కోసం దోహదం జరిగింది. వారు నాతోటి సన్నిహితంగా మెలిగి గ్రామంలో సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైనేజీలు కానీ అనేక కార్యక్రమాలకు వారు చేయూతను అందించారు. వారికి ఎల్లప్పుడూ కూడా మర్చిపోలేము. మా గ్రామంలో సీసీ రోడ్లు దాదాపుగా 1 కోటి రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. 1 కోటి రూపాయల సీసీ రోడ్లు నిర్మాణం చేసినాము. అదేవిధంగా సీసీ డ్రైనేజీలు గ్రామ పంచాయతీ నిధులతో సుమారు 70 లక్షల రూపాయలతో కచ్చా డ్రైనేజీలను పక్కా డ్రైనేజీలుగా మార్చడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో కిసాన్ గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేసాం. అదే క్రీడా ప్రాంగణం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ప్రజల సహకారంతో. మున్ముందు రాబోయే రోజుల్లో కూడా ప్రజల సహకారంతో ఇంకా అభివృద్ధి చేయాలన్న తపన నాలో ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా సర్పంచ్గా నిలబడే అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కిసాన్ గ్రామంలో అందరూ కూడా పేదవాళ్ళే. పేరుకి కిసాన్ కానీ కిసాన్లు ఎవరు లేరు ఇక్కడ, అంతా కూలీలే. బస్ స్టాండ్ అక్కడ ఉంది కానీ అది హోటల్ పక్క ఉండే హోటల్ వాళ్ళే వాళ్ళు కబ్జా చేశారు. బస్ స్టాండ్ ఉన్నది ఇక్కడ ఉంది, అక్కడ ఊర్లో కూడా మన హాస్పిటల్ దగ్గర ఉంది బస్ స్టాండ్. బస్ స్టాండ్లో వారు ఎస్సీసీ కంపెనీ సహకారంతో నిర్మించడం జరిగింది. సార్, మీరు ప్రభుత్వ పథకాలు అన్నీ వచ్చినాయి కదా, పక్కా డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, ప్లస్ లోన్స్ వచ్చినాయి, ఇంకా పేదలకు వైద్య సౌకర్యాలు ఎన్నో వచ్చినాయి, సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి. అవి మీరు ఎంతమందికి చేయించారు? దాదాపు కిసాన్ గ్రామంలో అందరూ కూడా పేదవాళ్ళే. మంత్రి గారి సహకారంతో సీఎం రిలీఫ్ను దాదాపు 78 మందికి సీఎం రిలీఫ్ని ఇవ్వడం జరిగింది. అదే కళ్యాణ లక్ష్మి కూడా, కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు ఎందరి పిల్లలతో అందరికి ఇవ్వడం జరిగింది. చెక్కులు పింఛన్లు దాదాపు మా 950 పింఛన్లు ఉంటాయి. సుమారు 20 లక్షల రూపాయలు మా గ్రామానికి వస్తాయి పింఛన్లు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాలు అన్నారు చూడు మీరు. ప్రభుత్వ పథకాలు అంటే అది కంటి అద్దాలు కూడా పరీక్షలు మనము గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలా, ఎలాంటి అనారోగ్యాలకు లోను కాదు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా అన్న తపనతో అందరూ కూడా కంటి పరీక్షలు చేయించడం జరిగింది ప్రభుత్వ సహకారంతో. మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు సార్. మిమ్మల్ని వాళ్ళని చూసుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకున్నది గ్రామ పంచాయతీ సహకారంతో వారంకోసారి దోమల మందు కొట్టించడం జరిగింది. టైంకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఫండ్స్ అందించిందా? ఫండ్స్ ప్రతి నెల వస్తుండే. ఆ ఫండ్స్తోనే మేము సీసీ డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. కరోనా టైంలో శానిటైజింగ్ అన్ని సౌకర్యాలు కల్పించిందా? కరోనా టైంలో మేము గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం గ్రామంలో ప్రతి వాడలో కూడా పిచికారీ కొట్టించడం జరిగింది. ఎవరికి కూడా రోగాలు రావద్దు, కరోనా బారిన పడద్దని చెప్పి మేము ముందుండి ఎవరైనా చనిపోతే కూడా ఎవరు వాళ్ళ బంధువులు కూడా రాని పరిస్థితుల్లో మా సిబ్బంది మేము వెళ్ళి వారి అంత్యక్రియలు చేయడం జరిగింది. హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు, హాస్పిటల్లో మంత్రి గారు ఆక్సిజన్ సిలిండర్లు వారి సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. కరోనా బారి ఉన్నప్పుడు వారి సొంత ఖర్చుతో ఆక్సిజన్ సిలిండర్లు మా హాస్పిటల్లో వారు సొంత డబ్బులతో ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు అంత బాగా చేసినప్పుడు ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళు ఏం చేస్తున్నారు?
వాళ్ళు ఏమన్నా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారా, బాగు చేస్తున్నారా? మీ అభిప్రాయం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని మాయమాట చెప్పింది ప్రజలకు, దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని డబ్బులు ఇస్తాం, 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. సిలిండర్ 500కి ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఏర్పడేసిండు, ఫ్రీ బస్సు కూడా ఓన్లీ మహిళలు వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు మహిళలు అంటున్నారు అనవసరంగా బస్సు ఫ్రీ పెట్టిండు, మేము కొట్టుకుంటున్నాం, మా భర్తలకు దూరం అవుతున్నాం, వాళ్ళే ఇవాళ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. సునీల్ రెడ్డి